నమస్తే, వెల్కమ్ టు మెకా 9 టీవీ. చమురు ప్రపంచాన్ని దశాబ్దాలుగా ఏలుతున్న ఒక నియంతృత్వ కూటమి ఇప్పుడు ముక్కలు కాబోతోంది. అవును, ప్రపంచం ఊహించిన బిగ్గెస్ట్ ఆయిల్ డ్యూవర్స్ ఇప్పుడు ఖరారైంది. సౌదీ అరేబియా నేతృత్వంలోని ఒపెక్ కోటను బద్దలు కొడుతూ యుఏఈ బయటకు వచ్చేసింది. మే 1, 2026 నుంచి చమురు మార్కెట్లు ఇకపై యుఏఈ ఒక ఒంటరి సింహం. ఈ వార్త వినటానికి సామాన్యంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ వంటింట్లో వెలిగే గ్యాస్ స్టవ్ నుంచి మీ బైక్ పెట్రోల్ ట్యాంక్ వరకు ప్రతిదాన్ని శాసించబోతోంది. అసలు ఈ మహాయుద్ధం వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇన్నాళ్ళు సౌదీ అరేబియా ఏమి చెబితే అది చమురు లోకానికి వేదం. ధరలు పెరగాలంటే ఉత్పత్తి తగ్గాలంటే పెంచటం, ఇదంతా ఒక మాఫియా లాగా సాగేది. కానీ యుఏఈ ఇప్పుడు మా దారి మాతి అని తేల్చేస్తుంది. వారి దగ్గర రోజుకు 50 లక్షల బ్యారెళ్ల చమురు తీసే శక్తి ఉంది. కానీ ఒపెక్ నిబంధనల వల్ల అది ఆగిపోయింది. ఇప్పుడు ఆ సంఖ్యలు తెంచుకున్న యుఏఈ ప్రపంచ మార్కెట్ను తన చమురుతో ముంచెత్తడానికి సిద్ధమవుతోంది. అంటే యుద్ధం లేకపోతే ధరలు బాగా పడిపోవాలి. కానీ ఇక్కడే ఒక అసలైన విలన్ ఎంట్రీ ఇచ్చాడు. ఆ విలన్ పేరే హర్మూజ్ జలసంధి. ఒకవైపు యుఏఈ చమురును పారించడానికి రెడీగా ఉంటే, మరోవైపు ఇరాన్ ఉద్రిక్తతలు ఆ చమురు వచ్చే దారిని మూసేశాయి. ప్రపంచ చమురులో 20% ప్రయాణించే ఈ ఇరుకైన సముద్ర మార్గం ఇప్పుడు ఒక మృత్యు కుహరంగా మారింది. చమురు ఉన్నా అది మన దగ్గరకు రాలేని పరిస్థితి. దీనివల్ల బ్రెంట్ క్రూడ్ ధర ఏకంగా $120 మార్క్ను దాటి భారత్ వంటి దేశాలను భయపెడుతోంది. ఇప్పుడు అత్యంత భయంకరమైన విషయం ఏంటంటే, ఇది కేవలం పెట్రోల్ ధరల గురించే కాదు, మనం వంటింట్లో వెలిగే ఆకలి గురించి. భారతదేశం వాడుతున్న వంట గ్యాస్లో సగానికి పైగా, అంటే 54% కేవలం ఈ హర్మూజ్ జలసంధి నుంచే వస్తుంది. ఒకవేళ ఈ సముద్ర మార్గంలో యుద్ధం ముదిరితే గ్యాస్ సిలిండర్ ధర ఎంతకు చేరుతుందో ఊహించడానికి భయంగా ఉంది. యుఏఈ చమురును ఇస్తానన్నా అది మన రేవులకు చేరకపోతే భారత్లో గ్యాస్ కటకటా మొదలవటం ఖాయం. మరి ఈ గండం నుంచి భారత్ ఎలా బయటపడాలి? ఇక్కడే ప్రధాని మోదీ మార్క్ దౌత్యం అని చెబుతోంది. యుఏఈ ఒపెక్ నుంచి బయటికి రావటం వల్ల మనకు ఒక గోల్డెన్ ఛాన్స్ దొరికింది. ఇకపై మనం డాలర్ల కోసం వెతుకోవాల్సిన అవసరం లేదు. మన రూపాయలతోనే యుఏఈ నుంచి నేరుగా చమురును కొనుగోలు చేయవచ్చు. సౌదీ పెత్తనం లేని ఈ కొత్త మార్కెట్లో యుఏఈ మనకు బెస్ట్ ఫ్రెండ్ కాబోతోంది. ఇది దీర్ఘకాలంలో భారత్ ఇంధన భద్రతను మార్చేయబోయే ఒక మాస్టర్ స్ట్రోక్. చమురు సామ్రాజ్యం విచ్ఛిన్నం కావటం అనేది ఒక కొత్త ప్రపంచ క్రమానికి నాంది. యుఏఈ ధైర్యం, హర్మూజ్ జలసంధి ఉద్రిక్తతలు, ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న సామాన్యుడి జేబుకు ఉపశమనం ఎప్పుడు దొరుకుతోంది? మే 1 తర్వాత చమురు ధరలు పతనమవుతాయా, లేక యుద్ధ జ్వాలలో మరింత మండుతాయా? ఏది ఏమైనా చమురు రాజకీయాల్లో భారత్ ఇప్పుడు ఒక కింగ్ మేకర్ గా మారిపోతోంది. ఈ గ్లోబల్ ఆయిల్ వార్ పై మీ అభిప్రాయం ఏంటి? మోదీ యుఏఈ బంధం మనల్ని కాపాడుతుందా? కింద కామెంట్ సెక్షన్ లో చర్చ మొదలు పెట్టండి.